అంతా రివర్స్. ఇకపోతే ఆయన ప్రార్థన తిరస్కరించబడింది, ఆపోజిట్లో మన ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి. ఎక్కడ తిరస్కరించబడింది? గెత్సేమనే తోటలో ఆయన మోకాళ్ళుని, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమని ప్రార్థించాడు. గుర్తుందా? 4 సువార్తల్లో కూడా శిలువ సన్నివేశానికి ముందు వచ్చే ఘట్టం ఇదే. గెత్సేమనేలో యేసు ప్రార్థన తెలియదా? అక్కడ ప్రభువు చేసిన ప్రార్థన, నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. అన్నప్పుడు తీసేయాలి తండ్రి, కానీ తీసేలా, అనగా యేసు ప్రార్థన తిరస్కరించబడింది. యేసు ప్రార్థన తిరస్కరించబడింది అంటే మీరు అది పూర్తి చేయాలి. మన ప్రార్థన రైట్. ఎందుకు ఇట్లా వరుస చెప్తున్నానంటే ఈ వరుస వచ్చి ఒక దగ్గర ఆగుతా. అందుకని యేసు ప్రార్థన తిరస్కరించబడింది, యేసుకు గాయమైంది, యేసుకు దారిద్ర్యం అంటింది. ఓకే, యేసును తండ్రి చెయ్యి విడిచాడు. యేసు విషయంలో వారి కేకలు గెలిచాయి, మన విషయంలో వారి కేకలు ఓడిపోతాయి. ఇప్పుడు మూలవాక్యం దగ్గరికి వచ్చాం. అర్థం కాలేదా? యేసు విషయంలో వారి కేకలు గెలిచాయి అంటే ఇప్పుడు మనకు వ్యతిరేకంగా లేచిన కేకలు ఓడిపోతాయి, పక్కా ఓడిపోవాలి. మరి పైనవన్నీ జరిగినప్పుడు ఇది ఎందుకు జరగదు? మళ్ళా వరుసలో వద్దాం. యేసు గాయాలు, యేసు ప్రార్థన నిరాకరణ, యేసు చేయిని తండ్రి వదిలాడు, యేసు వస్త్రహీనుడయ్యాడు, మనకు మహిమ వస్త్రం చెప్పు. యేసు దారిద్ర్యం, యేసు విషయంలో గెలిచిన కేకలో చెప్పు గట్టిగా. కానీ ఈరోజు కొంతమంది జీవితాల్లో వారి కేకలు గెలుస్తున్నాయి. ఇదేంటి? యేసు విషయంలో కేకలు గెలుస్తున్నాయి, నీ విషయంలో కూడా కేకలు గెలుస్తున్నాయా వారి కేకలు? మరి అక్కడ గెలిచినప్పుడు ఇక్కడ ఓడిపోవాలే కేకలు. మరి ఎలా గెలుస్తున్నాయి? బుర్రన వాళ్ళందరూ కొద్దిగా ఆలోచన చేయాలి ఈ పాయింట్ని. ఎక్కువ చెప్పడానికి టైం లేదు, చాలా సింపుల్గా ఒకే ఒక్క మాటలో, ఈ ఒక్క మాటలోనే కొన్ని విషయాలు మీకు అందించి నేను ముగిస్తాను.